హాయ్ ఫ్రెండ్స్, మా వైఫ్ ఈరోజు పనసకాయ విత్తనాలు ఉడకబెడుతుంది. నిన్న పనసకాయ తెచ్చుకున్నాం ఒకటి. ఆ పనసకాయ తినేసాం. పిల్లకాయలకి మా ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చాం. విత్తనాలు మిగిలాయి. విత్తనాలు మా వైఫ్ని ఈరోజు ఉడకబెట్టమంటే ఉడకబెడుతుంది. చాలా బాగుంటాయి. ఉప్పు కారం వేసుకొని తింటాము వాటిని. ఎంత ఒక 2 విజిల్స్ వస్తే ఉడికిపోతాయని చెప్పింది. అందుకని ఉడకబెడతా ఉంది. నా వైఫ్ని మాట్లాడమంటే ఏం మాట్లాడట్లేదు. ఊరగా అలా అంటుంది. ఫస్ట్ టైం కదా తనకి, అందుకని పెద్దగా మాట్లాడటం లేదు. ఈసారి నెక్స్ట్ వీడియో నుంచి బాగా మాట్లాడుతుంది. పనసకాయ విత్తనాలు దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచి ప్రోటీన్స్ ఇవి ఆహారం చాలా మంచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచి క్యాలరీస్ వస్తాయి. వాటర్ పోసింది. ఒక 2 గ్లాసులు వేసుకుంటే చాలు. ఆ తర్వాత మూత పెట్టేసుకుని తర్వాత గ్యాస్ వెలిగించుకోవాలి. గ్యాస్ వెలిగించుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత చూపిస్తాను, చూడండి. ఫస్ట్ విజిల్ వచ్చింది. ఫస్ట్ విజిల్ 3 విజిల్స్ పెట్టాలంట. 3 విజిల్స్ వస్తే విత్తనాలు బాగా ఉడుకుతాయని చెప్పింది మా వైఫ్. టైం 11:05. దాంట్లో 5 నిమిషాలు ఉడకబెడదాం. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మాయి మామిడికాయ చెప్తుంది. తిరుగు మా ఇద్దరుగు ఒకసారి. మామిడికాయ నాకు ఈ కూడా తినేస్తుంది. ఒక్కతే నాకు ఇవ్వలేదు. మామిడికాయ పనసకాయ పొట్టు ఉడకబెడతాను. పప్పుల్ని కాయల్ని మామిడికాయ మాటకు తింటా ఉంది. సో హాయ్ ఫ్రెండ్స్, దాంట్లో నాడు గుడికాడికి పోదాం. అమ్మవారి దర్శనం చేసుకోవద్దాం. అలాగే గుడిలో అమ్మ చూపిస్తాను మీకు. గుడిలో దేవస్థానం మా ఫ్రెండ్ ఉన్నాడు. మా ఫ్రెండ్ దగ్గర కూడా మాట్లాడదాం. చూద్దాం. ఎండ ఎక్కువగా ఉంది. దేవుడు దర్శనం కాడికి అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం కూడా తీస్తాను, చూడండి. జొన్నవాడ టెంపుల్ ఇక్కడే మేము ఉండేది. గుడికాడే గుడి అంతా. లోపలికి పోదాం. హాయ్ అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. లోపలికి ఫస్ట్ ఎంట్రన్స్. కానీ మా ఫ్రెండ్ ఉండాలి. ఆయన చూడాలి. ర్యామ్లో కనుకోవటం లేదు. వినోద్ వెనక వినోద్ ఎట్లా పోయా? యూట్యూబ్ వీడియో తీస్తా ఉండ, అందుకని యూట్యూబ్ లో వీడియోస్ పెడతా ఉండాలి వాటిని తీస్తా ఉండా. వినోద్ నువ్వు మా ఫ్రెండ్ వినోద్ హాయ్ చెప్పు వాళ్ళకి. చెప్పు హాయ్ చెప్పు. ఎవరికి చెప్పమంట? మా ఫ్రెండ్స్ యూట్యూబ్ ఎక్కడున్నారు? దాంట్లో ఉన్నారులే, చెప్పు. చూపించండి. ఎట్లా చూపిస్తారు? చెప్తే కదా రికార్డింగ్ అవుతుంది. చెప్పు. చెప్పు హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్,
ఆ, అలా నీ పేరేం పేరా? వినోద్ కుమార్ నీ పేరా? అదే వినోద్ కుమార్. ఇది మా బ్యాచ్. చేస్తా ఉండు. మా ఫ్రెండ్స్ అందరూ విడిగాడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటాం. మేము అందరం మాట్లాడుకుంటా ఉంటాం. వినోదు ఏమే అన్నానే ఎందుకు తుడుచుకుంటాడా? అన్నంగానే ఉండవులే. ఎందుకు బాగా సరి చేసుకుంటావు? బాగా సరి చేసుకో. అది బాగా అనుకో. బాగుండా? అన్నంగా అనిపిస్తుందా? మైక్ లేదు. ఉందిలే, ఎందుకు దాంతో చూపించేది అదే కదా. మాట్లాడే స్పీచ్ బ్లూటూత్ వద్దా దాని కాడ? ఇలా ఏమే భోజనం భయ్యా అప్పుడే ఎన్ని గంటలకే? 10:30 కదా. 10:30. అదే ఫ్రెండ్, మా ఫ్రెండ్ ఉండేది 10. దేనికి లేవు అసలు. నాకు లేవు. 2,000 రూపాయలు తాగావు చాలుదా? 2 రోజుల నుంచి రోజుకి 1000 రూపాయలు లేకపోతే తాగినా గడ్డని పెడతారా మైక్ ఎవరన్నా? గడ్డని పెడతారు మైక? షర్ట్కి పెట్టు. షర్ట్కి కదన్నా అయితే అట్టేనా? సరే అయితే నిన్న పోలా క్యాటరింగ్ పోలా? నువ్వు వచ్చా క్యాటరింగ్? డబ్బులు వచ్చినాయా? పొట్టు సరిగ్గా చూసుకుంటున్నాడా బాగా? నాకు నిన్న 2 వస్తాయి, 2 డ్యూటీలు ఉంటాయి. ఒకటే డ్యూటీ ఉంది. 2 డ్యూటీలేదా? ఎవరెవరు పోయారా? నువ్వు పెంచలే? ఎక్కడ క్యాటరింగ్? టౌన్పేట. డబ్బులు ఇలా అయితే ఎందుకు దాంట్లో అందం చూసుకుంటా ఉండవు? దాని నువ్వులు చెప్తా. నువ్వు ఎట్ట అందంగానే ఉండవు కదా? నువ్వు అందంగానే ఉండవు కదా? పాటలు పాడుతుందా? హైదరాబాద్ పోయి నేను ఎందుకు హైదరాబాద్కి? హైదరాబాద్లో రైల్వే స్టేషన్లో కొత్త సినిమా హాల్ పెట్టారు. ఎక్కడది? హైదరాబాద్లో ఎక్కడ పెట్టారు సినిమా హాల్? గోల్కొండ తర్వాత ఏమొస్తుంది స్టార్టింగ్? నాకేం తెలుసు. గోల్కొండ తర్వాత స్టార్టింగ్ కొమ్మరపూడే ఏదో. కొమ్మరపూడి ఉందాడా? కొమ్మరంపూడి లేదు, ఏ పొడి లేదు. డాడీ కట్టేశారా రూమా? ఫాస్ట్ బాత్ కట్టలేదు, ఏం కట్టలేదు. కట్టాలా కట్టాలా? ఏమా ఇంకా అంటే కట్టలేదు. డబ్బులు ఇప్పుడు నాకేం నేను ఆడిపోను. ఆడిపోయాను. ఎందుకు అందరు మొబైల్కి వస్తుంది, అన్ని ఊళ్ళకి వస్తుంది. అంటే రిలే చేస్తా ఉన్నావా? రిలే చేస్తా.
చేయలేదు ఇప్పుడు ఇలా చేస్తా. ఇక్కడ రెడ్ డాట్ వస్తుంది, పోతా ఉంది, రెడ్ డాట్ అంటే రికార్డ్ అవుతా ఉంది. అందుకని వస్తా ఉంది అది. నువ్వేం స్పష్టం కనబడి నాకేంటి స్పష్టం కాదన్నా, కళ్ళు కూడా రైతున్నారు ఎందుకంటే బాగానే నా మెటీరియల్ కూడా రాదంట. ఈ మెటీరియల్ రాదట. మెటీరియల్ ఏంది? నా శరీరము కండ భావాలు, కండలు, చర్మము రాదంట. కెమెరా తీస్తే డిఫరెంట్ గా కనిపిస్తుంది. కెమెరా తీస్తే డిఫరెంట్ గా కనిపిస్తుందా? డిఫరెంట్ గా ఎందుకు కనిపిస్తుంది? భారీ కనిపిస్తున్నావు కదా. వాళ్ళ మాట అన్నారు. ఎవరు? స్కానర్ అంటే స్కానర్ యూజ్ చేయాలి. ఎవరు స్కానరు? మా వినోద్ మటుకు తమాషయ్యా. కెమెరా కనబడిందంటే అర్థం కనబడిందంటే వేస్తా ఉంటాడు. నువ్వు ఎందుకని అడిగితే స్కానర్లు డీల్ అందరిది ఉంది కదా, అందరిది అనుకుంటే అందరిది. ఏది అందరిది స్కానర్? అందరిది లేదు. అందరిది లేదంటే ఏమి లేదా? అందరిది ఉండదు, కొంతమందికి ఉంటుంది, డిఫరెంట్ గా వస్తుంది. ఏమొస్తుంది డిఫరెంట్ గా? ఏదో చెప్తే కదా. ఇప్పుడు నువ్వు అచ్చుండి ఇట్టు నువ్వు ఎట్టున్నావు అట్టే ఉంది కనిపిస్తుంది. నువ్వు కూడా అలా అనిపిస్తున్నావు కదా. మాడిపోయింది గుబ్బులాగా అనిపిస్తుంది, మామూలుగా చూస్తే లేదు. నల్లగా సన్నగా నట్ట గుబ్బులుగా నోరు ఎట్టుండేవాడు బాగానే ఉన్నా. అదే అది క్లారిటీ ఎట్టుంది, ఆ క్లారిటీ ఎట్టుంది. వినోద్ బాగానే ఉన్నా. ఇప్పుడు ఎంత అందంగా గ్లాస్ చూసేట్టుంది, ఫోటో కెమెరా చూసేట్టుంది. కెమెరా చూసినా అన్ని చూసినా ఒకేలా ఉండాలి కానీ. సరే అయితే బాయ్.